నార్కల్ జిల్లాలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన గురుకుల పాఠశాల ఇప్పుడు మద్యం మత్తులో తాగుతుంది. పెద్దకొత్తపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో 4 విద్యార్థులు హాస్టల్ డార్మెంటర్లో మద్యం సేవిస్తూ రెడ్ హ్యాండ్గా దొరకడం జరిగింది. ఈ విషయం బయటకు రావడంతో ఒక విద్యార్థి భయంతో పాఠశాల నుండి పరారయ్యాడు. ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మీడియా ముందుకు మాత్రం మద్యం కాదు, అది కూల్ డ్రింక్ అంటూ మార్చడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అసలు కట్టుదిట్టమైన భద్రత ఉండే గురుకుల పాఠశాలలో మద్యం సీసాలు ఎలా వచ్చాయి? యాజమాన్య నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారిని మాట్లాడుతున్నాం. పిల్లలు శుక్రవారం నైటు లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత మామూలుగా రొటీన్గా స్టడీ అవర్స్లో చెకింగ్ చేస్తుంటే కూల్ డ్రింక్స్ తాగుతుంటే పట్టుకొని రేపు ప్రిన్సిపాల్స్ గారితో మాట్లాడతామని, హౌస్ మాస్టర్తో మాట్లాడదని చెప్పాను. వాళ్ళు వదిలేసి రేపు పొద్దున్న మాట్లాడదాం అనేసరికి పిల్లోడు ఇంతకుముందు ఇండిసిప్లిన్ క్యాండిడేట్ ఇవ్వండి 2-3 సార్లు సస్పెండ్ చేయడం జరిగింది. 2 సార్లు సస్పెండ్ చేయడం జరిగింది. పేరెంట్స్ తర్వాత 2-3 టీచర్స్ వచ్చి ఒకసారికి క్షమించండి అని అంటే లాస్ట్ వరకు ఏది జరిగినా మీ స్కూల్కి సంబంధం లేదని అనటం వల్ల తీసుకోవడం జరిగింది. ఆ పట్టుకోవడం వల్ల పిల్లోడికి తల్లిదండ్రులు కొడతారని భయపడి ఎస్కేప్ అయ్యాడు. నెక్స్ట్ డే 4, 5, 7 గంటలకి దొరికిండు. వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసి కంప్లీట్ కాదు, మామూలుగా ఓరల్గా చెప్పి డ్రింక్స్ తాగుతున్నాను రాసి. నా పేరు భరత్ సార్. ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ వర్క్ చేస్తున్నాను నేను. అయితే ఈవినింగ్ టైంలో డిన్నర్ టైంలో పిల్లలందరూ డిన్నర్ చేసి పైకి వెళ్ళి సార్, నేను రెగ్యులర్గా వెళ్తుంటే చెకప్కి వెళ్ళాను. చెకప్కి వెళ్ళి ఓకే పిల్లలు ఏం చేస్తారు అని చూసుకోడానికి రౌండ్స్కి వెళ్ళాను. రౌండ్స్కి వెళ్తుంటే అక్కడ పిల్లలందరూ 4 కూర్చొని ఇలా కూల్ డ్రింక్ తాగుతుంటే పట్టుకున్నాను. ప్రిన్సిపాల్ దగ్గర మాట్లాడదాం, భయపడకండి ఏం కాదని చెప్పాను సార్. చెప్తే ఆ అబ్బాయి పారిపోయాడు సార్. చెప్పంగా కూడా క్లాసులో కూర్చో అని చెప్పాను సార్. చెప్తే వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మిగతా 3 ఇక్కడనే ఉండి ఆ అబ్బాయి పరారులో పోయాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఈవినింగ్ కల్లా పట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్లో ఆల్కహాల్ అని రాశారు, మద్యం రాశారు కదా పిటిషన్లో? లేదు సార్, కూల్ డ్రింక్. నమస్తే. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని గురుకుల పాఠశాల దగ్గరికి రావడం జరిగింది. గత 2 రోజుల క్రితం ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులు మద్యం తాగడం జరిగింది. ఈ మద్యం తాగుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్న స్టాఫ్, హెల్త్ కు సంబంధించినటువంటి స్టాఫ్ చూడడం జరిగింది. ఆ చూసిన సందర్భంలో ఆ స్టూడెంట్స్ భయపడి గోడ దుంకి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా చూసినటువంటి ఆ స్టాఫ్ ఏదైతే ఉంటుందో ప్రిన్సిపల్ సార్కు కంప్లైంట్ చేస్తే ప్రిన్సిపల్ సార్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మద్యం తాగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి బాటిల్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ పారిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ విషయం తెలుసుకుందామని ఈరోజు గురుకుల పాఠశాల దగ్గరికి వస్తే ఈరోజు స్టూడెంట్స్ మద్యం తాగలేదు, డ్రింక్స్ తాగిరు, ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఆ స్టూడెంట్స్ ఎవరు అనేది చూపించట్లేదు. ఈ రోజు అంటే 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో సీసాలు ఉన్నాయి, విద్యార్థులు పారిపోయారు అని చెప్పినటువంటి సందర్భం ఉంటే ఈ రోజు ఎందుకు మరి స్టూడెంట్స్ ఉన్నారని ఈ రోజు అబద్ధం ఎందుకు చెప్పాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఇదంతా కూడా లోపలికి ఒక్కరిని కూడా అలో చేయరు, బయట వాళ్ళని ఎవరిని కూడా అలో చేయరు. మరి ఎవరు లోపలికి పోనప్పుడు మద్యం ఏ విధంగా లోపలికి వెళ్ళిందో తెలియాల్సి ఉంది. ఈరోజు ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ మొత్తం కలిసి స్టూడెంట్స్ కు మద్యం సేవించడం అలవాటు చేస్తున్నారా, లేకపోతే ఈ స్టాఫే తీసుకెళ్లి తాగి వాళ్లకు మిగిలిన బాటిల్స్ స్టూడెంట్స్ కి ఇస్తున్నారా ఏందనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం పైన, ఈ స్టూడెంట్స్ పైన ఇలాంటి సంఘటనలు మళ్ళొకసారి రిపీట్ అయినా, లేకపోతే ఇలాంటి సంఘటనలు ఏవి జరిగినా దీనికి ఒక క్లారిటీ రాకపోతే రేపు కలెక్టరేట్ ముట్టడి వరకు మేమంతా కూడా పోవడం జరుగుతుంది. ఈ క్లారిటీ మాకు వచ్చే వరకు కూడా మేము సహించేది లేదు. తప్పకుండా ఈ విషయం పైన ప్రిన్సిపల్ గారు క్లారిటీ ఇవ్వాలి. ఎలాంటి తప్పు జరిగినా వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.